హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు టైలరింగ్ క్లాస్ కాకుండా ఒక రెసిపీ అయితే తయారు చేస్తాను అని చెప్పాను మొన్న లైవ్లో, గుర్తుకుందా మీకు? అయితే అమ్మ చేసే కారప్పొడి ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడైతే నేను చెప్తాను. ప్రతిరోజు వేడివేడి అన్నంలో ఎన్నో పోషక పదార్థాలు ఉన్న కరివేపాకు ఇంకా మునగాకు కారప్పొడి ఏ విధంగా చేస్తారు, అది కూడా అమ్మమ్మలు చేసేది అమ్మ చేస్తుంది. అమ్మ చేసేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద నెయ్యి కారపొడి వేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి ఒక రెసిపీని నేనైతే అమ్మ వాళ్ళ చేత చేపిస్తున్నాను. తప్పకుండా మీరందరూ చూడాలి, లైక్ చేసి ఇంకా చాలా మందికి ఆ రెసిపీని అయితే వైరల్ చేయాలి. ఓకేనా? సో మనం రెసిపీ తయారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో నేనైతే మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా? అయితే మనకు మునగాకు కావాలి, కరివేపాకు కావాలి, ఎండుమిర్చి అయితే తప్పకుండా కావాలి. వాటిని ఫస్ట్ ఎండుమిర్చి అయితే ఎండలో పెట్టుకోవాలి. మునగాకుని కరివేపాకుని కడిగి ఎండలో అయితే ఆరబెట్టాలి. చూపిస్తాను ఎలా ఆరబెట్టారో. అయితే కడిగేటప్పుడు మాత్రం తీయలేదు, సో ఎండబెట్టారు అమ్మ వాళ్ళైతే. అప్పుడు మీకు ఎలా ఆరబెట్టారో చూపిస్తాను. గాలికి అయితే ఆరబెట్టారు. ఈరోజు ఎండ కూడా బాగానే ఉంది, మీకైతే చూపిస్తాను. ఓకేనా? చూసారు కదా, అలా ఆరబెట్టారు అమ్మ వాళ్ళది. గిల్లారు మంచిగా నీట్గా తీసి తుడిచి ఇలా అయితే ఎండలో ఆరబెట్టారు. ఎండ కూడా చాలా ఉంది. తొందరగా కావాలి అంటే కొంచెం ఎండలో ఆరబెడతారు. ఎండలో కొద్దిసేపే వాటర్ పోయేంత, ఆ తర్వాత కొంచెం నీడలో అది మొత్తం గలగల అయ్యేదాకా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, మంచి రెడ్ కలర్లో ఎండుమిర్చి అండ్ ఫ్రెష్ మునగాకు అండ్ ఫ్రెష్ కరివేపాకు. ఊర్లలో కదండి, చాలా ఫ్రెష్గా తింపుకొని వచ్చాము. సో వీటితో నేను మంచి కారపొడి చూపిస్తాను. ఓకేనా? ఎండిన మిర్చిని అమ్మ వాళ్ళు చెరొక కత్తెర తీసుకొని టక్క టక్క కటింగ్ చేసేస్తున్నారు. ఈజీ పద్ధతి కదా కట్ చేయడము. అందుకే మన దగ్గర ఉన్న ఆయుధాలతోటే మంచిగా హాఫ్ చేసేస్తున్నారు. అవి ఎల్లిపాయలు అయితే ఒలిచేసిండ్రు, పావు కేజీ ఎల్లిగడ్డనంట ఒలిచేసిరు. అండ్ ఇది మునగాకు కరివేపాకుని కడిగి ఆరబెట్టుకున్నాం కదా, గలగల అయ్యేంత వరకు. సో దీన్ని కూడా మనం లైట్గా వేయించుకోవాలి. పెద్దమ్మ అయితే రెడీ చేసిరనమాట, అన్ని చేస్తుండ్రా? ఓకే అమ్మ, నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను కదా, నేను యూట్యూబ్లో నువ్వు చేసే కారప్పొడి ఎట్లా ప్రిపేర్ చేస్తుంది అని చెప్పినాను కదా. సో నువ్వు ఏ విధంగా చేస్తావు? 1 కేజీ మిరపకాయలకు కారప్పొడి అడుగుతా. మినపప్పు పావు కేజీ మినపప్పు పడుతుంది. 1 కేజీ మిరపకాయలకు 100 గ్రామ్స్ శనగపప్పు, అది 100 గ్రామ్స్ జీలకర్ర, కల్లుప్పు వేయాల, ఇది కాదు గల్లుప్పు. ఓకే, తగినంత గల్లుప్పు, అది 10 కిలో ఎల్లిగడ్డ, అంతేనా? ఇవి 50 గ్రాములు చింతరిక్కలు. ఓ, చింతపండు కూడా వేస్తావా? కారం అనేది తగ్గడానికి, అంతేనా? ఓకే, 50 గ్రాముల చింతపండు. ఇవన్నీ పెట్టి వేయించాలి. ఆయిల్ ఎంత పడుతుంది? ఆయిల్ 1/2 కిలో పడుతుంది. 1 కిలో. వెడల్పాటి గిన్నెను పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి జీలకర్ర మినప్పప్పు కొంచెం దూరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఆ తర్వాత ఆకుని కూడా గలగల అయ్యేటట్టుగా మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత అవన్నీ తీసి పక్కకు పెట్టేసి ఆయిల్ వేసి, ఆయిల్లో మిరపకాయలు కొన్ని వేస్తూ దూరగా వేయించుకోవాలి. అలాగే ఆకుని ప్లస్ మిరపకాయలని రెండింటిని కొంచెం వేసుకుంటూ దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి వేగుతుంటేనే గల్లుప్పు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలి. నీట్గా గిల్లి పెట్టుకున్న చింతపండు కూడా ఆయిల్లోనే వేసుకోవాలి. అంటే అన్నీ ఉన్నప్పుడు ఆయిల్ అనేది తగ్గిపోతుంది. సో వేయించుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది. చూసారు కదా, అలా గల్లుప్పు, మినపప్పు, ఆకు ఇవన్నీ వేసి వేయించి పెట్టేసారు. యాక్చువల్గా నేను ఈ వీడియో తీయలేదు, ఎందుకంటే నేను బయటకు వెళ్ళినాను, వాళ్ళు వచ్చేసరికి ప్రిపేర్ చేసారు కాబట్టి నేను వేయించిన వీడియో మటుకు తీయలేదు. ఇప్పుడు వీటన్నిటిని ఇలా చేసిండ్రు. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాము.
వాయినే అంటారు పెద్దమ్మ. ఒక వాయి వేసుకుంటారు. ఉప్పు అన్నీ కలిపి వేసేసుకోవాలి, అన్నీ కలుపుకుంటూ వేసేసుకోవాలి. వేసుకుంటే వేయించుతున్నప్పుడు వేసినావు కదా, ఇప్పుడు వేయించినవన్నీ కూడా క్వాంటిటీ కరెక్ట్ రావాలంటే, మిరపకాయలకు కూడా ఉప్పు తాలంటే ఉప్పు కిందికి ఉంటది కదా, ఆ ఉప్పుది ఇవి అన్ని కలుపుకుంటూ వేసేసుకోవాలి. అంతేనా? అగో అట్లా. మళ్ళీ అంతా ఒక బేసన్లోకి ఎత్తుకున్నాక మొత్తం అయినాక కలపాలి. మొత్తం అంతా మొత్తం కలిపితే కలిపితే మనకి ఏమైతుంది అంటే ఉప్పు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర పడ్డా కానీ అది కరెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే పెద్దమ్మ. ఎల్లిపాయలు అయితే ఫస్ట్ వేసుకోవద్దు. కొంచెం ఎల్లిపాయలు వేయాలి. ఒక్కొక్క వాయికి చిల్లి వేయాలి. ఎల్లిపాయలు ఒక్కొక్క వాయికి పిడికట్ అట్లా వేయాలి. అట్లా అంటే ఫస్ట్ వేస్తే దాన్ని కదా దంగుతుంది కానీ అది రుచి ఉండదు. ఫస్ట్ వేసుకోవద్దు, మొత్తం ఎండింగ్ లో వేసుకోవాలి. ఇంట్లో వస్తాయి తొందరగా అయిపోతుంది. ఇలా జార్ మంచిగా లేదు. సరే నెక్స్ట్ బాయ్ ఆ జార్లో వేద్దాం. ఓకేనా? ఇంకా ఇప్పుడు కూడా ఎల్లిపాయలు వేద్దా పెద్దమ్మ? ఇంకా మిరపకాయలు ఉన్నాయి, ఇంకా కొన్ని మిరపకాయలు ఉన్నాయి. ఇదిగోది నా దగ్గర ఉంది. పెద్దమ్మ ఇప్పుడు మిరపకాయలు అన్ని అయిపోయినాయి కదా, పొడి పొడిగా అయింది కదా, ఇప్పుడు ఎల్లిపాయలు వేసేస్తా. వేసేసి ఎల్లిపాయలు వాయికి ఒక వాయికి పిడికడ వేస్తున్నా. సరే ఓకే. క్యాప్ ది పెద్దమ్మ. ఓకే, ఎల్లిపాయలన్నీ మెదిగిపోయినాయి. ఓకే చూడు జరిగిందా? కారపొడి ఎంత రెడీ అయిపోయింది. ఇక అమ్మ వేడి వేడి అన్నంలోనైతే కారం పొడి వేస్తుంది. అమ్మ నెయ్యి లేదా? నూనె వేస్తావా? సరే నెయ్యి ఉంటే బాగుంటుండే. పోనీలే, నెయ్యి లేకున్నా ఆయిల్ వేసి. వేడి వేడి అన్నంలోనైతే కారపొడి కలుపుతుంది. ఇప్పుడు తినేస్తా. సూపర్ పెద్దమ్మ, నిజంగా చాలా బాగుంది. నిజంగా అమ్మ సూపర్ ఉంది. అమ్మ చేస్తుందని చెప్పట్లేను, కానీ నిజంగా ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది తిన్న వాళ్ళు మాత్రం ఒక్కసారి తింటే వదలరు. సో మీరు కనుక ఒకవేళ కోల్డ్ అయితే చేసుకోవాలనుకుంటే దీంట్లో కొన్ని మిరియాలు వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ కోల్డ్ లేదు, నార్మల్గా తినాలి డైలీ అనుకుంటే సేమ్ ఇలాగే చేసేసుకోండి. చాలా బాగుంది నిజంగా అమ్మ, సూపర్ ఉంది, సూపర్. ఒకవేళ మీకు చేసుకోలేకపోతున్నారు, మాకు కావాలి అనుకుంటే అమ్మ చేస్తావా? నేను ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తావా? ఆర్డర్ ఇస్తే చేస్తారు. ఒక కేజీకి 1000 రూపీస్ అయితే పెట్టేసి, ఎంత అవుతుందో చూసి 1000 అవుతుందా పెద్దమ్మ? 1000 రూపీస్ పెట్టేసి ఒక కేజీ పొడి అయితే మంచిగా టైం తీసుకొని ఆర్డర్ చేస్తే తీసి పెట్టేస్తారు. ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా అమ్మ వాళ్ళతో చేపించి పంపిస్తా. ఓకేనా? సరే అండి, మరి ఇంత మంచి రెసిపీ చేసిండ్రు. అమ్మకు మంచి లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. ఓకేనా? చేసుకొని తిన్న తర్వాత కానీ మీరు ఎలా ఉంది మీకు టేస్ట్ అనేది కూడా
నాకు చెప్పండి. ఓకేనా? బాయ్ మరి. బాయ్ అమ్మా. Bye. లైక్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి. పెద్దమ్మ, అమ్మ పెద్దమ్మ ఇద్దరు కలిసి చేశారు. లైక్ చేయొచ్చమ్మా. ఓకేనా అండి, మరి ఉంటాను. బాయ్.